హలో ఫ్రెండ్స్, మీరు ఎంతగానో సంతోషంగా వీడియోని కంటిన్యూగా లాస్ట్గా చూసే అద్భుతమైన వీడియో ఇది. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి. ఈ వీడియో వచ్చి నెల్లూరులో మైపాడు బీచ్లో మనం సముద్ర స్నానం చేసి ఇసుకతో శివలింగం చేసి అలానే దీపం వెలిగించి అక్కడి నుంచి ఆ సముద్రం ఒడ్డు నుండే శివాలయంకి వెళ్ళి పెద్ద శివలింగం, ఆ శివలింగకి మనం పాలాభిషేకం మనం చేయొచ్చు. పాలాభిషేకం చేసి అలానే వెళ్ళి మనం కార్తీక పౌర్ణమి దీపం వెలిగించి అలానే ఆకాశ దీపం కూడా మన చేత్తో వెలిగించాలనే కోరికతో ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో వచ్చి మా బావ వాళ్ళ ఇంటికాడి నుంచి, అంటే నెల్లూరులో ఉన్నారు సిటీలో వాళ్ళు, అక్కడి నుంచి బీచ్కి వెళ్ళి బీచ్లో శివలింగం చేసి దీపం వెలిగించే వరకు ఈ వీడియో. ఇది ఎన్నో ఎడిట్ చేస్తే కానీ ఆడికి 30 నిమిషాలకు అటు ఇటు వచ్చింది. తర్వాత గుడిలో వీడియో ఉంది. 2 వీడియోలు అయితే అద్భుతంగా ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. అసలు ఎన్నిసార్లు బీచ్కి వెళ్ళినా కూడా మనం ఎప్పుడు వీడియో తీసేవాళ్ళం కాదు కాబట్టి ఇప్పుడు వీడియో తీస్తూ కారులో వెళ్తుంటే ఇది ఒక మినీ యానం అన్నట్టుంది. యానము ఏ విధంగా ఉంటాయి, టెంకాయ చెట్లు, ఆ ప్రకృతి అది ఏ విధంగా ఉందో అలానే కేరళలో వెళ్ళినట్టుంది. ఎంత బాగుంది అంటే బీచ్కి వెళ్ళే దారి కూడా అది వీడియో తీస్తుంటే మనసుకి, అది ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే ఇంకా చాలా సంతోషం అనిపించింది. కంటికి కనువిందు చేసే అద్భుతమైన వీడియో ఇది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మీరు పోయి దీపం పెట్టినంత హ్యాపీగా ఈ వీడియోతో ఫీల్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. అడుగడుగున పచ్చదనం, 22 కిలోమీటర్ల ఈ బీచ్, సిటీ నుంచి బీచ్కి వెళ్ళే దారి అద్భుతమైన పచ్చని దనంతో నిండుకొని ఎటు చూసినా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ప్రకృతి అందాలతో అడుగడుగున గుడులతో అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఒక మంచి గుడి అయితే ఉంది, అది కూడా నెక్స్ట్ పెడతాను. ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబా గుడి. ఆంజనేయ స్వామి గుడి అయితే మనం లైఫ్లో ఇంకెప్పుడు ఆంజనేయ స్వామిని ఆ గుళ్ళో లాగా ఎక్కడ చూడలేము. అదొక స్టోరీ ఉంది, అదైతే నెక్స్ట్ రాబోయే వీడియోలో పెడతాను. ఇప్పుడైతే ఈ వీడియో చూసి చాలా బాగా ఎంజాయ్ చేయండి, సంతోషంగా కంటిన్యూగా వీడియో చూడండి, వీడియోతో ట్రావెల్ అవ్వండి. అణువణువున ప్రకృతి అందాలకు నిలువైన ఈ మైపాడు బీచ్ రోడ్డు అద్భుతం. ఎటు చూసినా వాటరు, ఎటు చూసినా చేపల చెరువులు, ఆ పచ్చదనం, ఆ టెంకాయ చెట్లు, గుడులు, గోపురాలు, ఎంత చెప్పుకునే తక్కువే. ఈ రూట్ అయితే అంత అద్భుతంగా ఉంటుంది. సిటీ ఎంత క్లాసుగా ఉంటుందో అంత పచ్చనిదనంతో ఈ పల్లెలు, ఈ వాతావరణం వేరబ్బా. చూడండి హ్యాపీగా. ఇంకా బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాము. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ పార్కింగ్ వచ్చి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో పెట్టున్నారు. నేనైతే మొండిగా వచ్చేసాను, ఎందుకంటే మేము ఫుడ్ అన్నీ వండుకోమైనాము, బీచ్లో తినాలి అని. చూడండి వీడియో కంటిన్యూగా అన్నీ వస్తాయి. ఇకపోతే ఇక్కడ ఆటో స్టాండ్ లాగా ఆటోలకి బైక్ మటుకే పర్మిషను. అయినా మొండిగా అయితే వచ్చేసి ఒక ఆటో తీస్తే అక్కడైతే పార్కింగ్ చేసేసి ఇంకైతే బీచ్లోకి ఆనందంగా ఎగురుకుంటూ పోవడమే. మన కారు ఇక్కడ ఒక షాప్ వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ పెట్టి ఇంకైతే బీచ్లోకి వెళ్ళిపోవడమే. బీచ్ అంటే చిన్న ఇష్టం కాదు మాకు. అడుగడుగున ఎప్పుడు నెల్లూరు పోయినా మిస్ అవ్వను. బీచ్ ఉండే ఏ సిటీకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా నేనైతే సముద్ర స్నానం చేయిందే వదలను. అంత ఇష్టం నాకు బీచ్ అంటే. ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడైనా, ఎటువంటి వాతావరణంలో అయినా కూడా సముద్ర స్నానం అంటే నాకు చాలా ఇష్టం, అది చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి ఆహ్లాదంగా, ఆనందంగా ఎగురుకుంటూ హ్యాపీగా అయితే వెళ్ళిపోయాను వీడియో తీసుకుంటూ. చూడండి కంటిన్యూగా వీడియో చాలా బాగుంటుంది. అసలు నేను వేరే వాళ్ళు చెప్తే, మా బావాళ్ళు వీళ్ళు చెప్తే కొద్ది గొప్ప నమ్మే అట్టుంటుందా ఇట్టుంటుందా అనుకున్నాను. ఒక్కసారి లైవ్లోకి వచ్చి ఈ సముద్రంలో చిన్న చిన్న శివలింగాలు ఇసుకతో చేసి ఒక్కొక్కరు దీపాలు వెలిగించుంటే నా స్వామి ఉన్నది మనసు పులకరింతకు గురైపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఆ శివలింగాలు, ఆ దీపాలు వెలుగుతూ ఉంటే
అడుగడుగున ఏ చిన్న చిన్న గుళ్ళు కట్టి చిన్న చిన్న శివలింగాలు, మాటలు అయితే చెప్పలేము. అది అక్కడ చూసి లేదు ఈ వీడియో చూసిన వాళ్ళకి మటుకే తెలుస్తుంది. వీడియోలో కూడా చిన్నగా కనపడచ్చు ఆ చిన్న చిన్న ఇసుక శివలింగాలు. ప్రతి ఫ్యామిలీ హ్యాపీగా కూర్చొని అక్కడ పూజ చేసుకొని శివలింగం తయారు చేసుకొని పసుపు కుంకుమలతో ఆ పూలు అవన్నీ పెట్టి ఒక దీపం పెట్టి సముద్రుడికి సాగర సంగమం కాడ కూర్చొని అందరూ దీపాలు పెట్టి దండాలు పెట్టుకొని వెళ్తుంటే మనసు అయితే చాలా బాగుంది. అక్కడ మేము 12కి వెళ్తే టైమే తెలియలేదు, ఇంకొక రోజునే బాగుండు అనిపించే విధంగా అక్కడైతే పరిస్థితి ఉంది. అడుగడుగున దీపాలే, అడుగడుగున శివలింగాలే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క టైపులో శివలింగం, ఎన్ని రకాల శివలింగాలు. అబ్బా అబ్బా ఇది మాటల్లో చెప్తే వచ్చేది కాదు. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. వీడియో లెంత్ అయినా హ్యాపీగా చూడండి. మీ మనసుకి దగ్గర అయ్యే అద్భుతమైన వీడియో ఇది. ఫ్యామిలీస్ వచ్చి చిన్నపిల్లలు మాటలు అయితే ముచ్చటగా ఉంది అక్కడైతే. ఇవన్నీ చూస్తుంటే శివలింగాలు అవన్నీ అద్భుతంగా ఆ సముద్రుడు ఒళ్ళోనే ఈ విధంగా చేసి ఆ శివలింగం తయారు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. అక్కడ మెయిన్ ఏంటంటే కొంచెం నవ్వుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సముద్ర ఒడ్డు నుండే గాలికి ఎటువంటి దీపం కూడా నిలబడటం లేదు. మేమైతే 10 అగ్గిపెట్లు ఖాళీ చేసినాము. ఎట్టకట్ట అయితే వెలిగించి సముద్రుడికి కూడా ఆ దీపారాధన చేసి అన్ని దండం పెట్టుకొని నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్గా ఏదైతే నేను ఇంటికాడ అనుకొని బయలుదేరానో, రైల్వే కోడూరులో నా మనసులో ఏ కోరుకొని నేను బయలుదేరానో అది అంతా అదే విధంగా ప్రొసీడ్ అయ్యి ఫాలో అయ్యి ఖచ్చితంగా అయితే నా కోరికంతా నెరవేర్చుకున్నాను. అదేందనేది ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూగా చూడండి. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మాటల్లో చెప్పలేని అనుభూతి అంటే ఇదే. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మరి చూద్దాం ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో, ఎంతమంది మనల్ని పొంది ఎన్ని లైక్లు వస్తాయో చూడాలి. స్కిప్ చేయకుండా చూడండి, చాలా సంతోషం అనిపిస్తుంది వీడియో. ఎక్కువ పెద్ద వీడియోలు ఈ టైప్ వీడియోల్లో లేవు. నేను అందుకనే యూట్యూబ్లో చూసి సరే మన ఛానల్లో ఈ వీడియో వస్తే కూడా చాలా బాగుంటుందని ఎవరో ఒకరో ఇద్దరు షార్ట్లు అయితే పెట్టున్నారు. ఇప్పుడు మనం పెద్ద వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా పెడతారో తెలియదు. నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కువ వీడియోలు అయితే రాలేదు. అందుకని నేనైతే కార్తీక పౌర్ణమికి ఇందుకనే వీడియో కూడా తీస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నెల్లూరు బీచ్కి అయితే వెళ్ళడం జరిగింది, మైపాడి బీచ్కి. ఇక్కడొచ్చి అడుగడుగున స్వాములు మాలలతో వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి స్వాములు ఫ్యామిలీస్ అంతా కూర్చొని దీపాలు పెడుతూ శివలింగం పూజలు చేసుకుంటూ అసలు ఎక్కడ చూసినా భక్తిమయమే. నేను అనుకుంటా వెళ్ళాను బీచ్లో నాన్ వెజ్ ఉంటాయి కదా, మరి ఇంతమంది జనం వచ్చి భక్తితో వచ్చి కార్తీక దీపాలు వెలిగించే టైంలో పైగా బీచ్ ఒడ్డున శివాలయం ఉంది కదా, ఎలా చేస్తారు అనుకుంటే ఎక్కడేగా నాన్ వెజ్ అనే మాట లేదు. కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం బజ్జీలు చిప్స్ గిప్స్ ఐస్ క్రీములు పానీపూరీలు తప్పితే అక్కడ సీ ఫుడ్ ఏమీ లేవు. చాలా పద్ధతిగా ఉన్నారు జనాలు భక్తితో. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది చూసి. చూడండి ఫ్రెండ్స్, మంచి వీడియోస్తో ఇంకా వస్తుంటాను. మంచి కంటెంట్ ఉన్నాయి వీడియోలు. తొందరగా మనకు మాంటేజ్ అనే ఒక హద్దు దాటేసి మనం అవతలకు అడిగేసేస్తే మంచి కంటెంట్ వీడియోస్తో ఎంత దూరమైనా వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి మంచి వీడియోస్తో మిమ్మల్ని బోర్ కొట్టనీయకుండా మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. మంచి ఎడిటింగ్ వర్క్తో కూడా. చూడండి, కంటిన్యూగా చూడండి వీడియో. ఇంకా అక్కడ ఒక శివలింగం మా అబ్బాయి చేసుకొని పూజలు పునస్కారాలు ఫస్ట్ మా అబ్బాయే చేసాడు. ఇంక నేను సముద్రంలో ఈత ఆడితే మళ్ళీ నేను చేయలేను నాన్న అని ముందే కూర్చొని ఒక శివలింగం చేసుకొని ఇంక దీపం పెట్టించేసి మా అబ్బాయి కాడ కూడా ఒక వీడియో తీసేసాను. ఇకపోతే ఇది స్లో మోషన్ వీడియో చూడండి ఎంత బాగుందో. వర్షం పడుతుంది అక్కడ, అందుకని గొడుగు తీసుకున్నాను. ఇంక మనం వీడియో తీసుకుంటే సిల్లు తడిసిపోతాయని. అయినా గొడుగు ఆ గాలికి ఆగుతుందా నా ఆలోచన కాకపోతే, అయినా ఒక్క నిమిషం గొడుగు అయితే తుంపర్లు అయిపోయింది. చాలా అద్భుతంగా ఉండింది ఆ స్లో మోషన్లో. అక్కడ అసలు అలలు స్పీడ్గా వస్తుంటే మనకు స్లో మోషన్లో స్లోగా వస్తున్నట్టు చాలా బాగా నచ్చింది ఈ వీడియో అయితే నాకు కూడా.
చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా వీడియోని ట్రావెల్ అవ్వండి.
ఒకప్పుడు ఈ బీచ్ చాలా అందంగా ఉండేది, పరిసర ప్రాంతాలు కూడా. మరి ఎందుకనో అక్కడక్కడ చెత్త చెదారాలు మరి తాండవిస్తున్నాయి. ఎందుకంటే ఆ పక్క గుడి కట్టడం వల్ల ఒక పక్క జనం అంతా గుడి పక్కే వెళ్ళడంతో ఈ పక్క కొద్దిగా మనసు పెట్టినట్టున్నారు పరిసర ప్రాంతాల మీద. మరి చూద్దాము, నేను ఇప్పుడు వెళ్ళినప్పుడే ఎలా ఉందో లేకపోతే ఎప్పటి నుంచో ఆ నీట్నెస్ లేకుండా ఉందో తెలియాలి. పోతే ఇవన్నీ ఫిషింగ్ బోట్లు, ఎంత పెద్దవి బోట్లు, సినిమాలో చూపించేదానికన్నా పెద్ద పెద్ద బోట్లు, చాలా పెద్దవి. కానీ ఎక్కడ చూసినా వలలు మరి అట్ట విచ్చలవిడిగా వేసేస్తున్నారు. మరి చూసే వచ్చిన జనం కానీ లేకపోతే ఇంకెవరున్నా కానీ వాటిని ఎత్తుకోమోతారో లేదో అనే భయం కూడా వాళ్ళకి ఎవరికి లేదు. అంటే వాళ్ళకి ఎప్పుడు అలవాటు, అది వాళ్ళ అడ్డా కాబట్టి. ఎక్కడ చూసినా ఈ కనీసం దాదాపు ఒక 50 ఉన్నాయి ఫిషింగ్ బోట్లు. అలానే వాటిలోనే ఈ వలలు అన్నీ దండిగా ఉన్నాయి. ఈ గుడికి ఈ పక్క చూస్తే మొత్తము ఈ చేపలకు సంబంధించి ఆ పడవలు, ఆ వలలు అవన్నీ ఉంటాయి. ఇంక ఎంత ఎక్కడ చూసినా దాదాపు 2-3 కిలోమీటర్ల మేరన మొత్తం శివలింగాలు తయారు చేసి దీపాలు పెట్టేదే జనము. ఇది నేను వీడియో తీసేటప్పుడు 12:30-1 గంట అయింది. ఇంకా కంటిన్యూగా చూడండి ఎన్ని శివలింగాలు, ఎంతమంది జనము. నైట్ 9-10 వరకు కూడా అలలు పైకి గట్టు మీదకి వచ్చింటే కూడా ఆ గట్టు మీద కూడా శివలింగాలు చేసి దీపాలు పెట్టి అందరూ కార్తీక పౌర్ణిమనైతే బాగా సంతోషంగా భక్తితో చేసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. అంతమంది జనం, సిటీలో ఉండే జనం అంతా వచ్చేసారు. రిచ్ పీపుల్స్ చాలామంది జనము. అసలు మేము 8:30-9కి రిటర్న్ అవుతుంటే అప్పుడు సిటీలో నుంచి పెద్ద పెద్ద కార్లు, బెంజ్ కార్లు, స్కోడాలు, పెద్ద పెద్ద కార్లలో జనం పోతున్నారు అక్కడికి. అబ్బా చాలా అద్భుతం అనిపించింది. ఎప్పుడు పార్టిసిపేట్ చేయలే, ఈ కార్తీక పౌర్ణమికి మాకు ఈ అదృష్టం వరించింది. అది వీడియోస్ తీయాలనుకోవడం వల్ల వెళ్ళి ఇదంతా చాలా సంతోషం అనిపించింది. నేనెంతో భక్తిగా ఉపవాసం ఉండి నిష్ఠతో ఉండి నాకు నచ్చిన అద్భుతమైన సన్నివేశం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంతసేపు మీకు బీచ్ పరిచయం చేసిన వచ్చిన జనం శివలింగాలు ఎలా చేశారో చూసా. బీచ్లో వాటర్లో తడసడం చూపించాను, ఆ బోట్లు, బీచ్ పరిసర ప్రాంతాలు. ఇప్పటి నుంచి నాకు ఇష్టమైన అద్భుతమైన ఘట్టం ఇది. మంచి పెద్ద శివలింగంకి రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని నేను మా వైఫ్ ఇద్దరం కలిసి శివలింగం తయారు చేసుకొని లక్షణంగా బాగా పసుపు కుంకుమలతో శివలింగం డెకరేట్ చేసుకొని హ్యాపీగా అయితే కార్తీక పౌర్ణమికి దీపం వెలిగించేసాము సముద్రంలో. అస్సలు ముందు రోజు అనుకున్నాము, అప్పటికప్పుడుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇంత తృప్తిగా ఇంత సంతోషంగా తిరిగి నేను వస్తాను అనుకోలేదు. అంత హ్యాపీ అనిపించింది. ఈ విధంగా అనుకోలేదు నేను ఇక్కడికి బయలుదేరేటప్పుడు అనుకున్నాను, అంటే నెల్లూరుకి వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు అనుకున్నాను ఈ విధంగా మనం ఒక శివలింగం తయారు చేసి దానికి దీపం, ఆ శివలింగం కాడ దీపం పెట్టి పూజ చేసుకొని సముద్రహారతి కూడా ఇవ్వాలని అనుకున్నాను. సేమ్ నేనేమైతే అనుకున్నానో అదే విధంగా జరిగింది. అంతా కూడా చూడండి, వీడియో ఎంత బాగుంటుందో.
మొత్తానికి శివలింగం అయితే ఒక రూపుకి వచ్చేసింది. ఇంకైతే స్టార్ట్ చేసేసాము పూజలు పునస్కారాలు. ఇకపోతే మా శివలింగం పక్కనే మా బావ మా సిస్టర్ వాళ్ళిద్దరూ కలిసి ఒక శివలింగం రెడీ చేశారు. ఇంకొక పక్క వచ్చి మా వదిన ఒక శివలింగం రెడీ చేసింది. ముగ్గురు 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. అద్భుతంగా శివలింగాలు తయారు చేసుకొని దీపాలు అయితే పెట్టేసుకొని హ్యాపీగా అయితే తిరిగి వచ్చాము. చూడండి వీడియో. మన చేత్తో ఒక శివలింగం తయారు చేసుకొని ఆ పువ్వులు కూడా సముద్రంలో ఉండే పువ్వులు కొన్ని మటుకు అక్కడ తీసుకున్నాము. వాళ్ళు ఎక్కువ ఇవ్వలేదు. టెంకాయలతో కూడా సెట్ 50 రూపాయలు 60 రూపాయలు తీసుకున్నారు. కొన్ని పువ్వులే ఇచ్చారు. అందుకని ఈ సముద్రం ఒడ్డున ఉండే ఫ్లవర్స్ మందారం పువ్వులు లాగున్నాయి అవి. ఇంకా వాటిని పెట్టి ఇంకా మా వైఫ్ ఒక పక్క బొట్లు పెడుతూ శివలింగం నామాలు అవి తీస్తుంటే ఇంకా దీపానికి స్టార్ట్ చేసాము. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు పరీక్ష. విపరీతమైన గాలి, ఎందుకంటే వర్షం పడుతుంది ఆగుతుంది. విపరీతమైన గాలి, దీపం నిలబడడానికే ఆస్కారం లేదు. చాలా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు నా కోరిక అయితే తీరిపోయింది. పెద్ద శివలింగం తయారు చేసాము. చాలా సంతోషం అనిపించింది. ఎంత సంతోషం అంటే ఒక శివలింగం మన చేత్తో తయారు చేసే అదృష్టం, అది ఇసుకలో, అది కార్తీక పౌర్ణమికి. అబ్బా అన్నీ బాగా కలిసి వచ్చాయి. మరి ఆ దేవుడి ఆశీస్సులు కూడా నా మీద, నా సబ్స్క్రైబర్ల మీద, నా యూట్యూబ్ ఛానల్ మీద, నా కుటుంబం మీద ఉంటే చాలు. అనుకున్నట్టు అన్నీ జరిగినాయి హ్యాపీగా. కార్తీక పౌర్ణమి, ఈ కార్తీక మాసం అయితే విపరీతంగా గుళ్ళు తిరిగేసాంలే. ఒక లెక్కన ఎక్కడే కానీ లేకుండా మొత్తం తిరిగేసాము. అరుణాచలం నుంచి కోటిలింగాల కాడికి, తలకోన, కపిల్ తీర్థము, శివక్షేత్రాలు, మాకు దరిదాపులో ఉండే శివక్షేత్రాలన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా బయట వెళ్ళాలి. చూద్దాము దేవుడు మనకి ఎప్పుడు అవకాశం ఇస్తాడో అప్పుడు పోవాలి. మన చేతుల్లో ఏముంటుంది. మనము ఆ దేవుడు రాసి పెట్టునే దాన్ని బట్టే మనం కదలాల్సింది ఉంటుంది. మనం అనుకునే జరగవు కొన్ని. ఎలానో మనకు అవకాశం అదృష్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం ఈ కార్తీక పౌర్ణమికి. చూడండి ఇంకా మంచి మంచి కంటెంట్ దేవుడి గుళ్ళు ఉన్నాయి. అలానే మంచి ఫుడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. బాగా ఆదరిస్తున్నారు. ఇలానే ఇంకొంచెం ఊపు పెంచితే మన ఛానల్ చాలా ముందుకు వెళ్ళిపోతుంది. చాలా మంది కూడా రోజుకు 1-2 ఫోన్ చేసి వీడియోస్ బాగుంటున్నాయని పొగుడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ టైంలో దీపం బాగా వెలిగించి నిలబెట్టడానికి చాలా కష్టం అనిపించింది. డిఫరెంట్ వెదరు, ఫుల్ గాలి. ఎలాగానో గొడుగు సహాయంతో బాగా కష్టపడి మా ఫ్యామిలీ అంతా కూడా కష్టపడి నా దీపం అయితే ఆడ వెలిగించారు శివలింగం కాడ. అందరూ అట్టే మిగిలిన దీపాలు కూడా వెలిగించుకున్నాము. అంతా మా బావ ఆయన శివలింగం కాడ వెలిగించాడు. అందరూ కలిసి వెలిగించుకొని ఇంకా మనం శివలింగం హారతి అలానే సముద్ర హారతి కూడా ఇవ్వాలని నాకు చాలా కోరిక. చూడండి కంటిన్యూగా వీడియో అయితే క్లైమాక్స్కి వచ్చింది. ఇక్కడ నుంచి గుడికాడికి షిఫ్ట్ అవుతాం. అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. చూడండి పెద్ద శివలింగం, నా చేత్తో తయారు చేసుకున్న శివలింగం, కార్తీక దీపం, అది పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి, అబ్బాయి ఎంత చెప్పుకున్నా తక్కువే. అది స్లో మోషన్లో హారతి,
చూడండి మనసు ఎంత పులకరిస్తుందో, చాలా సంతోషం అనిపించింది నాకైతే. స్లో మోషన్లో హారతి, అలానే సముద్ర హారతి కూడా నాకు నచ్చిన విధంగా అన్ని హారతలు ఇచ్చేసి ప్రశాంతంగా, ఏ కల్మషం దేవుడి మీద భారం మోపిన కోరికలు ఏముండవు నాకు. నేను ఎప్పుడు దేవుడిని కూడా ఏమి కోరుకోను, ఎక్కువ దండం పెట్టుకుంటాను. నా స్వచ్ఛమైన మనసుకే నాకు అన్ని నచ్చిన విధంగా జరుగుతుంటాయి. ఎక్కడ గుడికి వెళ్ళినా ఎక్కడైనా కూడా నాకు ఎప్పుడు ఎక్కడ ఆటంకం అనేది జరిగింది లేదు. ఎందుకంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది దేవుడి విషయంలో. ఇది కావాలి స్వామి, అది చేయి స్వామి, ఇది చేసాము అని దేవుడిని ఎప్పుడు ఏ రోజు కోరింది లేదు నేను. చూడండి సముద్ర హారతి, ప్రశాంతంగా నాతో పాటు 10 మందిని తోడుకొని పుణ్యక్షేత్రాలు చూపించడం తప్పితే నాకంటూ ఏం ఇది లేదు, నాకంటూ ఏం కోరుకోను కూడా. దండం పెట్టుకుంటా సాంప్రదాయంగా తప్పితే. సముద్ర హారతి చూడండి స్లో మోషన్లో ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు మంచి మంచి కంటెంట్ వీడియోస్తో వస్తుంటాను. వీలైతే ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను. నాకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం అయినప్పుడే ఒక్కొక్క రోజు మిస్ అవుతుంది. ఒక్కొక్కసారి 2 డేస్కి ఒకసారి పెద్ద వీడియో పెట్టాల్సి వస్తుంది. కంటెంట్ అయితే ఫుల్గా ఉంది, కానీ నాకు పెట్టడానికి ఈ ఒక్కర టైం బిజీగా ఉండడంతో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్లస్ అలానే నెట్వర్క్ కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకనే చిన్న చిన్న లోపాలన్నీ నేను బయటపడి, అలానే ఇప్పుడు మాల వేసుకున్నాను. శబరిమలకి వెళ్ళి వచ్చాక ఇంకొంచెం ప్రతిరోజు పెద్ద వీడియో పెట్టడానికైతే ఖచ్చితంగా పోరాడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక మంచి గుడ్ కామెంట్ పెట్టండి, నాకు మంచి భరోసా ఇచ్చినట్టుంటుంది. బాయ్.